ఇక కర్ణాటక రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లోనూ ఆ కుటుంబం కీలకంగా వ్యవహరించింది. దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ఆయన తన మనవళ్లు చేసిన పనులతో తల దించుకునే పరిస్థితి వచ్చింది. దేవగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ కుటుంబం పూర్తిగా వివాదాల్లో కూరుకుపోయింది. హసన్ తాజా మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వందలాది మంది మహిళల్ని వేధించి దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కేసులో విచారణను ఎదుర్కొంటూ ఉండగా అతని సోదరుడు సూరజ్ అసహజ లైంగిక వేధింపుల కేసులో తాజాగా అరెస్ట్ అయ్యాడు. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. దశాబ్దాల కాలంగా కన్నడ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించి మైసూర్ రీజియన్తో పాటు హసన్ జిల్లాను సొంతం చేసుకునే అభివృద్ధితో పాటు రాజకీయాల్లోనూ తిరుగులేని పదవులు సాధించిన జేడీఎస్ జాతీయ నేత మాజీ ప్రధాని దేవేగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ కుటుంబం ప్రస్తుతం వివాదాల్లో కూరుకుపోయింది. రాసలీలల పెన్ డ్రైవ్లు, లైంగిక దౌర్జన్యాల ఆరోపణల కేసులో రేవణ్ణ చిన్న కుమారుడైన తాజా మాజీ ఎంపీ ప్రజ్వల్ జ్యుడిషియల్ కస్టడీలో గడుపుతున్నాడు. తాజాగా ఆదివారం రేవణ్ణ పెద్ద కుమారుడైన ఎమ్మెల్సీ డాక్టర్ సూరజ్ రేవణ్ణ హోమోసెక్స్ ఆరోపణల్లో అరెస్ట్ అయ్యారు. జేడీఎస్ కార్యకర్త అయిన చేతన్ అనే యువకుడు ఫామ్ హౌస్ కు పిలిపించి సూరజ్ రేవణ్ణ అసహజ లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితుడు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడు ఫిర్యాదుతో సూరజ్ రేవణ్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా బాధితుడికి వైద్య పరీక్షలు చేయించారు. చేతన్కి బీపీ, షుగర్, ఈసీజీతో పాటు శరీరంపై ఉన్న కొరికిన గుర్తులను పరీక్షించారు. ఇవే అంశాలపై సూరజ్ను ప్రశ్నించగా దాటవేసే ప్రయత్నం చేశాడు. పోలీసులు బాధితుడి నుంచి సేకరించిన ఆధారాలను చూపించి అరెస్టు చేశారు. సుమారు 20 గంటల పాటు సూరజ్ను పోలీసులు విచారణ జరిపారు. అనంతరం అతడిపై ఐపీసీ 377, 506, 342, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసును సిఐడికి బదిలీ చేశారు. సిఐడి అధికారుల విచారణలో సూరజ్ కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సూరజ్ రేవణ్ణ అమావాస్య రోజుల్లో ఎర్రచీర కట్టుకుని నల్లగాజులు వేసుకునేవాడని కేసు దర్యాప్తు చేస్తున్న సిఐడి అధికారులు గుర్తించారు. ఇప్పటికే అతనిపై ఫిర్యాదు చేసిన బాధితుడు ఈ విషయాలను వెల్లడించాడు. తనకు 2019 ఎన్నికల సందర్భంలో అరకలగూడలో సూరజ్ పరిచయం అయ్యాడని, అప్పుడు తన ఫోన్ నెంబర్ తీసుకుని విజిటింగ్ కార్డు ఇచ్చాడని తెలిపాడు. నిత్యం గుడ్ మార్నింగ్ తో పాటు ప్రేమ చిహ్నాలు పంపించేవాడన్నారు. తనను ఫామ్ హౌస్ కి పిలిపించుకుని కాళ్లు వత్తమని కోరాడని, ఆ తర్వాత తనను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని విచారణ అధికారులకు బాధితుడు వివరించాడు. చీర కట్టుకుని గాజులు వేసుకున్న చిత్రాలు అతని సెల్ ఫోన్ లో ఉన్నాయని తెలిపాడు. ఆ ఫోన్ జప్తు చేసుకునేందుకు దర్యాప్తు అధికారులు చర్యలు చేపట్టారు. 2018 మార్చి 4న సూరజ్ కు సాగరిక అనే యువతితో వివాహం జరిగింది. వివాహమైన కొద్ది నెలలకే విడిపోయారు. ఇదిలా ఉండగా రేవణ్ణ రెండో కుమారుడైన హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రాసలీలలు, లైంగిక దౌర్జన్యాల అంశం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు కారణమైన సంగతి తెలిసిందే. హసన్లో పలువురు మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడి వీడియోలను తీసుకోవటం, అవి పెన్ డ్రైవ్ల రూపంలో బయటకు రావటం తెలిసిందే. కొన్ని రోజుల పాటు ప్రజ్వల్ విదేశాలకు పరారై ఆ తర్వాత అరెస్ట్ అయ్యాడు. విచారణ ఎదుర్కొంటున్న ప్రజ్వల్ కు లైంగిక సామర్థ్య పరీక్షలు జరిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో పరప్పన అగ్రహార జైల్లో గడుపుతున్నారు. ఇంకా ఎంతకాలం కేసుల పరంపర కొనసాగుతుందో వేచి చూడాలి. ఇక రేవణ్ణ కూడా షరతులతో కూడిన బెయిల్పై ఉన్నారు. ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యాల అంశాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఒక బాధితురాల్ని కిడ్నాప్ చేసిన కేసును కూడా ఆయన ఎదుర్కొంటున్నారు. కిడ్నాప్ కేసులో నిందితురాలిగా ఉన్న ప్రజ్వల్, సూరజ్ తల్లి భవానీ రేవణ్ణకు 4 రోజుల క్రితం రెగ్యులర్ బెయిల్ వచ్చింది. పిల్లలతో పాటు తల్లిదండ్రులు 4 కేసుల ఊబిలో కూరుకుపోయారు. కుటుంబం మొత్తం చిక్కుల్లో ఉండటంతో అభిమానులు సైతం అయోమయంలో పడినట్లయింది. తాజాగా ప్రజ్వల్ పై మరో కేసు నమోదైంది. తన కుమార్తెకు ఒక పాఠశాలలో సీటు ఇప్పించాలని ప్రజ్వల్ ను కోరిన సమయంలో ఫోన్ నెంబర్ తీసుకుని ఆయన వీడియో కాల్ చేసేవాడని సిఐడి సైబర్ క్రైమ్ పోలీసులకు ఒక గృహిణి ఫిర్యాదు చేశారు. తనను నగ్నంగా మారాలంటూ ఒత్తిడి తీసుకొచ్చేవాడని, నగ్నంగా మారిన తర్వాత తన వీడియోలను రికార్డ్ చేసుకుని భద్రపరుచుకుని వాటిని చూపిస్తూ సోషల్ మీడియాలో ఉంచుతానని బెదిరించేవాడని మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో ప్రజ్వల్ పై 4వ కేసు నమోదైంది. ప్రజ్వల్ రేవణ్ణ అనేక మంది మహిళలపై లైంగిక దాడి చేసి ఆ సమయంలో తీసిన 2900 అశ్లీల చిత్రాలు, వీడియోలున్న పెన్ డ్రైవ్లను వైరల్ చేసిన కిరణ్, శరత్, మాజీ ఎమ్మెల్యే ప్రీతం గౌడ్లపైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.